రైతులందరికీ నమస్కారం. రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నమాట. సంక్రాంతిలో రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. 9,000 కోట్ల రూపాయలకు ఈ మనకు వానాకాలంలో ఎలా నిధులు విడుదల చేసిరో ఈ యాసంగి కూడా 9 రోజులలో ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయన్నమాట. సో రైతులు పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే మనకు అసెంబ్లీకి అయితే కేసీఆర్ గారు అయితే రానున్నట్లయితే తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే రైతు భరోసాకు సంబంధించి కూడా మనకు ఈ యొక్క చూసుకున్నట్టయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో అసెంబ్లీ సమావేశాల్లో కూడా రైతు భరోసాపై కీలక ఈ యొక్క నిర్ణయాలకు సంబంధించి కానివ్వచ్చు రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటికే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. అయితే మనకు అందుకే ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీ రావడం వల్లనే రైతు భరోసాపై అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే తెరలోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోకి అయితే మాజీ మంత్రులతో సమావేశం చెప్పినట్లు సమాచారం. సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై వారికి దశనిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ఆయన కూడా ఈ అసెంబ్లీకి అయితే వచ్చి సర్కార్ను ఇరుక్కు పెట్టాలని అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లయితే తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అయితే ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ మంత్రుల సమావేశంలో చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ప్రశ్నించబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటి వరకు ఎన్ని నిధులు విడుదల చేసిర్రని కానివ్వచ్చు, రైతు భరోసా వచ్చేసి ఎన్ని కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేసారు, అలాగే అన్ని సీజన్లు కలిపి అన్నమాట. సో ఈ ఒక్కసారి అయితే మనం యాసంగి సీజన్ ఆరంభం కావడంతో రైతు భరోసా కింద ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయం వచ్చేసి ఎప్పుడు వస్తుందని రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో పంట భూములకు సంబంధించి శాటిలైట్ మ్యాపింగ్ పూర్తి చేయాల్సి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకి ఒక మ్యాపింగ్ సంబంధించి కానివ్వచ్చు, శాటిలైట్ మ్యాపింగ్ అనేసి కూడా శాటిలైట్ చేసి వచ్చేసి ఈ యొక్క ఫొటోస్ మ్యాపింగ్ ద్వారా వచ్చేసి కూడా గుర్తించడం అయితే జరుగుతుందన్నమాట. సాగు చేసిన భూమికి మాత్రమే ఈ యొక్క భూములకు మాత్రమే రైతు భరోసా అందజేయడం అయితే జరుగుతుంది అన్నట్టయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. సో రైతు సోదరుల యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క తోటి రైతు సోదరులు అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో వారు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటికే రైతులు అయితే నిరాశతో ఉండడం అయితే జరిగిందన్నమాట. సో జనవరిలో చూసుకున్నట్టయితే సంక్రాంతి పండుగ కారణంగా ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా అప్పుడే విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట జనవరిలో చూసుకున్నట్టయితే. సో ఇప్పటికి మరి రైతు భరోసా విడుదల చేయాలి కదా. ఇక ముఖ్యమంత్రి గారు అయితే ఢిల్లీ బాట పట్టిరన్నమాట. ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జరిగే సిడబ్ల్యూఎస్ ఈ యొక్క సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో సమావేశాలు అయితే జరిగి ఆ తర్వాత కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై చర్చించినట్లు సమాచారం. అయితే దీనిపై కూడా మనకు రైతు భరోసాకు సంబంధించి కూడా నిధులకు సంబంధించి కూడా సర్దుబాటు చేసుకోవాలి కదా. సో అందుకే ఢిల్లీకి వెళ్ళినట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇది